అబ్బబ్బబ్బబ్బా లోకేష్ అంటే ఏమో అనుకున్నాం గాని మామూలు అభిమానులు లేరు ఆయనకు. ఒక్కసారి ఆయన అభిమానులను చూస్తే మస్తు షాక్ అవుతారు. ఎందుకంటే లోకేష్ ఏం చెప్తే అదే చేస్తారు కావచ్చు వాళ్ళు. ఆయన మాటను కాదనడు కూడా కాదనరు అనుకుంటా. అందుకే లోకేష్ అప్పట్లో ఇచ్చిన పిలుపుతోని ఇప్పట్లో ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో చూస్తే ఇది కదా లోకేష్ పలుకుబడి, ఇది కదా లోకేష్ పరపతి అని మీరే అంటారు. మీ మోటార్లకి మీటర్లు బిగిస్తే పగలగొట్టండి మీకు అండగా నిలబడుతుంది ఈ తెలుగుదేశం. లోకేష్ చెప్పిన ఈ ఒక్క మాటతోని 2 చేతుల కరెంటు మీటర్లను రోడ్డు మీదకి పట్టుకొచ్చిన పబ్లిక్ ఏం చేసి రోజుడుండ్రి. అంతే కదా, లోకేష్ చెప్పినట్టే చేసి మీ మోటార్లకి మీటర్లు బిగిస్తే పగలగొట్టండి ఖతం గయా. దీన్ని ఏమంటారు? కర్మ ఫలితం అనరా? మరి వీళ్ళు నిజంగానే లోకేష్ అభిమానులే అయ్యి లోకేష్ మాట కాదనద్దనే గిట్ల మీటర్లు వలగొట్టిర్రో, లేకపోతే గింతింత కరెంటు బిల్లులు ఎవరు కడతారు అని కోపంతోని వలగొట్టిన పబ్లిక్ ఏనే తెలియదు గాని భారీగొస్తున్న కరెంటు బిల్లు మీద జనం అగ్గి మీద గుగ్గిలమవుతుర్రట. కానీ బాబు అధికారంలోకి రాకముందేమో కరెంటు బిల్లులు పెంచము అన్నాడు. ఇప్పుడేమో గింతింత వసూలు చేస్తే ఎవలూకుంటారు చెప్పుండ్రి. అందుకే లోకేష్ చెప్పినట్టు చేస్తున్నారు. మీ మోటార్లకి మీటర్లు బిగిస్తే పగలగొట్టండి ఖతం గయా.